Good evening to all children. ఇక్కడుండే ఫ్యాకల్టీ మెంబర్స్కి, చైర్మన్ ఫౌండర్ అగస్తా ఫౌండేషన్ రామ్జీ రాఘవన్ గారు అండ్ ఫ్రెండ్స్, దగ్గర 25 సంవత్సరాల కంటే ముందు నేను సీఎంగా ఉంటే రామ్జీ రాఘవన్ గారు నా దగ్గరికి వచ్చి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తాం కుప్పంలో, మీరు సహకరిస్తే నన్ను అడిగారు. ఆ రోజు నేను ఆలోచించి కాన్సెప్ట్ అడిగాను, కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ 25 సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి దీనికి కావలసిన ఫండ్స్ కూడా, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు. దగ్గర 180 ఎకరాల భూమి, ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ, హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి వస్తే ఎవరన్నా 100 ఏళ్ళు 60-70 ఏళ్ళు బతికితే ఇంకొక 30-40 సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. అంత స్వచ్ఛమైన గాలి, బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఇది మొత్తం మనం చూస్తే దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ కంటిన్యూస్ ప్రాసెస్లో. ఇప్పుడు మీరందరూ పిల్లలు ఉన్నారు, మీరందరూ కూడా 7వ తరగతి కానీ చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి. ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే పని ఇన్నోవేటివ్గా చేసి, అంటే డిఫరెంట్గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి. అది సైన్స్లో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకుంటే మనకు ఎనీ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడైనా సరే. ఇక్కడికి వచ్చినప్పుడు డిజరప్షన్, స్కిల్లింగ్, స్టార్టప్, ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ది డే. ఈరోజు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇంకా మనం చేయాల్సి ఉన్నాయి, కొన్ని విషయాలు చాలా ముందుకు వెళ్ళాం. 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ రోజు దాన్ని అందిపుచ్చుకున్నాం. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లు పెట్టాం. అప్పుడు పెట్టిన కాలేజీలను కుప్పంలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అప్పుడు వచ్చిన కాలేజీలే, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి లేదంటే రెవెన్యూ డివిజన్ కాలేజీలు వచ్చాయి. దీనికి కావాల్సిన ఐటీ కంపెనీస్ ప్రపంచం అంతా తీసుకొచ్చాం. హైదరాబాద్, మిగిలిన ప్రాంతాల్లో అప్పుడు పెట్టించాం. దీంతో ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఐటీలో ప్రపంచం అంతా వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరైనా సంపాదిస్తున్నారంటే దానికి చిరునామాగా ఇండియన్స్ ఉన్నారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉన్నారు. అటు హైదరాబాద్ గారు, ఇటు ఆంధ్ర గారు. ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తొందరలోనే ఫస్ట్ టైం ఎన్విడియా అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛంద సంస్థలు. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్బి పెట్టాను. అది కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కలిసి వచ్చారు. వాళ్ళు కూడా ఇదే మాదిరిగా నేనే వాళ్ళని పిలిపించి వేరే ప్రాంతాలకు పోతా ఉంటే కాదు, హైదరాబాద్కి రమ్మన్నా వచ్చారు. అది బిజినెస్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బి ఈరోజు. అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా, అగస్తా ఇంటర్నేషనల్ కూడా ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే,
ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్గా చిన్నప్పటి నుంచి మీలో కానీ ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికంటే కూడా మనం తక్కువ కాదు భారతీయులం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే విజన్ వికసిత్ భారత్ 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు. 2047కి ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఒక విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు అభివృద్ధి చెందే దేశాలన్నింటిలో కూడా చెందే దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అభివృద్ధి మన దేశంలో అవుతా ఉంది. మోస్ట్ హ్యాపనింగ్ కంట్రీ ప్రపంచంలో భారతదేశం. ఆ స్థాయికి మనం చేరుకున్నాం. అయితే ఎప్పటికప్పుడు మీలో కూడా ఏంటంటే పిల్లల్లో మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరందరూ వచ్చిన తర్వాత ఒక ఐడియా ఇచ్చారు. ఈ ఐడియాని మీరు జీవితంలో కానీ అడాప్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని, మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం. ఏఐకి ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం. డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలోనే ఈ సంవత్సరం 2026లో డ్రోన్ అంబులెన్సులు తీసుకొస్తాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్లన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం. అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తాయి. 26లోనే బ్రేక్ త్రూ వస్తుంది. ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ. ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక 5,000 ఎకరాల్లో కమర్షియల్ పార్క్ తీసుకొస్తున్నాం. అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్నీ లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా 1-2 కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి 1-2 కాదు అనేక లాభాలు వస్తాయి. మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో. అది కానీ వస్తే ఐఓటీస్, సెన్సార్స్, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది. ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్ కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి. పిల్లలు కాబట్టి మీరందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం. ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెడ్టెక్ పార్క్ పెట్టాం. మెడ్టెక్ పార్క్ పెడితే ఆ మెడ్టెక్ పార్క్ నుంచి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్న విశాఖపట్నంలో ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే, ఆగస్త్యా పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను, జెనామ్ వ్యాలీ. అక్కడి నుంచి మనకి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు. అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టినటువంటి జెనామ్ వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు. దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం. మన ప్రధానమంత్రి గారు 100 దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, కరెంటే ఉండేది కాదు. కుప్పం లాంటి నియోజకవర్గాల్లో మరీ లేటుగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి, లేకుంటే పంటలు ఎండిపోవడం, రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడెప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం.
ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ, కరెంటుకు బొగ్గు అవసరం లేదు. ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు చేసుకుంటున్నాం, నీటితో కరెంటు చేసుకుంటున్నాం. నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి, కరెంటు రేట్స్ తగ్గుతున్నాయి. నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు. ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు యూనిట్కి తగ్గించాం. రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది. అంటే ఈ టెక్నాలజీని, నాలెడ్జ్ని, సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి 1-2 కాదు, చాలా మార్పులు వస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పంలోకి తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం. ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నీళ్లు కూడా తీసుకొచ్చాం. హంద్రి, నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి. నీళ్లుంటే ఏదైనా సాధ్యం. ఇప్పుడు నీళ్ళు లేని సమయంలో ఈ కొండంతా కూడా బ్రహ్మాండంగా చూపించారు. ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాఘవన్ గారు టు డూ బెటర్ వర్క్, వాటర్ కన్జర్వేషన్. ఇఫ్ యూ నీడ్ ఎనీ వాటర్, some water you pump it, then it will be a game changer. I am telling you, you have done extremely good work, but it has to be useful for multiple effect. Now I want to work with you very clear action plan. First Kuppam, then Chittoor district. You are located in the district. I want to produce more and more knowledgeable persons. These children will be the future, I can say, wealth or asset. They are all going to contribute in a big way in future. Now we have to create that atmosphere. You are doing very well. You are having all technologies demonstration now. Now scale it up and create creative minds. Then we will test time and again how to take to the logical conclusion. I am very happy. Malli I will talk to Raghavan garu. ఇది ఏ విధంగా కుప్పానికి ఉపయోగపడుతుంది, మీలో ఏ విధంగా క్రియేటివ్ స్కిల్స్ తయారు చేయాలి, అదే సమయంలో చిత్తూరు జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ అగస్తా ఏదైతే మన స్కూల్ ఇది ఉందో, ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో, దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్గా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 అగస్తా విద్యాచల్ అకాడమీ ఏవిఏ 3 కోట్లతో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించినటువంటి అగస్తా విద్యాచల్ అకాడమీ ప్రారంభించాం. దీనివల్ల ఏడాదికి 5,000 మంది టీచర్లు, స్కూల్ లీడర్స్ని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సామర్థ్యాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా ఆధునిక శిక్షణా కేంద్రంగా నిలవనున్న అగస్తా విద్యాచల్ అకాడమీ ఇది రాబోయే దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడైనా సరే 1 or 2 ఉన్నాయి తప్ప ఇన్ని ఇన్నోవేషన్స్ ఉండే ఏకైక హబ్ ఇది ఈ కుప్పంలో ఉండే అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకొక పక్కన ఇక్కడనే డైట్లు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంటరాక్షన్ కోసం 2-way బ్రాడ్కాస్ట్ స్టూడియోలు కూడా ఒక మోడర్న్ ఇవి కూడా నిర్మాణం చేశారు. ఇంకొక పక్కన ఈరోజు లెర్నర్ అకాడమీ ఫెసిలిటీ 10 కోట్ల రూపాయలతో 150 మంది వసతి కల్పించే లెర్నర్ అకాడమేషన్ ఫెసిలిటీ శంకుస్థాపన చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఓబ్రాయ్ విజువల్ సెంటర్ కూడా
2 కోట్లతో నిర్మింతలు పెట్టినటువంటి ఓబ్రాయ్ విజిలెన్స్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ రాఘవన్ ఇన్ ఎ బిగ్ వే. He is doing great job. Now administrators are here. How we are going to use for our development and also future generation, how to interact continuously, we will work it out. And also you will bring leftover any other things, 180 acres, very prime locality. Now roads, best connectivity for Kuppam. Once there was no proper roads. Now proper roads, tomorrow even new Madras Bangalore National Highway, Express Highway will come here from Kolar, KGF. Then it will be very easy for you to go and come. And also airport is going to come. Now we are focusing in a big way for industrialization. This is the time you have to raise further and you have to create this is the Institute of Excellence for all aspects. Some gaps are, if there are any gaps, we will complete. Even I am having any ideas, I will guide you. We will take to the logical conclusion. I am very happy, very ప్రశాంతమైన వాతావరణం. ఈ బిల్డింగ్ చూస్తే కూడా ఇక్కడే ఉండి చదువుకోవాలనిపించే విధంగా ఉంది. చాలా ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ బిల్డింగ్, క్రియేటివ్ బిల్డింగ్. ఇక్కడికి వస్తే మీలో కూడా ఆలోచనలు వినూత్నంగా వస్తాయి. కొత్తగా ఆలోచించాలి అనే అభిప్రాయం వచ్చేటివి చేస్తాం. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్, గుడ్ లక్, faculty members, and also Raghavan, congratulations, keep it up. Thank you, Ananda. Thank you, sir.